బైక్ నడిపే ప్రతివారు హెల్మెట్ ధరిస్తుంటారు. కార్లు, బైక్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటాం. కానీ హెల్మెట్ శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోం. చాలా మంది హెల్మెట్టే కదా ఏముంది అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. హెల్మెట్ను తరచుగా ఉపయోగించడం వల్ల దుమ్ము, చెమట పడతాయి. దీంతో లోపలి భాగంలో బ్యాక్టీరియా చేరి అనేక నష్టాలు జరుగుతాయి. అలాగే దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇలాంటి బాధలకు చెక్ పెట్టేది ఎలా? మన రోజు వాడే హెల్మెట్ లోపల ఏముందో ఎప్పుడైనా గమనించారా? అంత లేదు కదా. హెల్మెట్లో చెమట, దుమ్ము, హానికర బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇవేమీ పెద్దగా కంటికి కనిపించవు, కానీ వాటి వల్ల జరిగే అనర్థాలు ఎన్నో. విపరీతంగా జుట్టు రాలటం, తలలో దురద, చర్మ సమస్యలు ఎదురవుతాయి. పైగా వాతావరణ కాలుష్యం ఉన్న నగరాలతో పాటు చెమట పట్టే ప్రదేశాల్లో అయితే హెల్మెట్ వల్ల సమస్యలు మనకు తెలియకుండానే మరింత ఎక్కువ అవుతాయి. అలాగని హెల్మెట్ను క్లీన్ చేద్దామంటే ఎలా శుభ్రం చేయాలి అనేది పెద్ద పజిల్. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? రోడ్డు పైన ద్విచక్ర వాహనం మీద ప్రయాణించడం చేసేటప్పుడు ద్విచక్ర వాహనాలు ఎవరైతే రైడ్ చేస్తూ ఉంటారో వారి ప్రాణాలు కాపాడే ఏకైక కవచం హెల్మెట్. అయితే హెల్మెట్ ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, విశాఖ లాంటి ఈ తీర ప్రాంతాలు, కోస్తా ప్రాంతాల్లో అయితే ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా చెమట కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ హెల్మెట్లు ఈ చెమట రావడం వల్ల హెయిర్ లాస్ అవుతుంటుంది అనుకుంటారు. కొంతమంది చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి కూడా చాలా మంది ఈ హెల్మెట్ మీద ధరించినప్పుడు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కానీ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు రక్షించడమే కాకుండా వారు గమ్యం చేరే వరకు అది ఒక కవచలాగా పనిచేస్తుంది. మరోవైపు ఆర్టీఐ నిబంధనల ప్రకారం కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. ఈ నేపథ్యంలో హెల్మెట్ సంబంధించి ఏదైతే హ్యూమిడిటీ వల్ల, చెమట వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతా ఉంటే దానివల్ల కొన్ని రకాల చర్మ సంబంధమైన రోగాలు వస్తాయని చెప్పి కూడా చాలా మంది ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖలో మొట్టమొదటిసారిగా హెల్మెట్ శానిటైజేషన్ యంత్రం అయితే సిద్ధమైంది. అసలు ఈ హెల్మెట్ శానిటైజేషన్ యంత్రం ఎలా పనిచేస్తుంది, హెల్మెట్ ని ఎలా క్లీన్ చేస్తుంది, చాలా మంది ఆ హెల్మెట్ క్లీన్ చేసుకునేందుకు, శానిటైజ్ చేసేందుకు ఆ యంత్రం వద్ద, మిషన్ వద్ద ఆ బారులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది విశాఖలో. అసలు ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, హెల్మెట్ ని ఏ విధంగా శానిటైజ్ చేస్తుందో ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ప్రాణాలకు రక్షణ ఇచ్చే హెల్మెట్టే జుట్టుకి శత్రువుగా మారుతుందని బాధపడే బైకర్లకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఆటోమేటిక్ హెల్మెట్ శానిటైజేషన్ సిస్టమ్ ఇప్పుడు అనేక చోట్ల అందుబాటులోకి వచ్చింది. ఆటోమేటిక్ ఫాగింగ్, అడ్వాన్స్డ్ యూవీ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం హెల్మెట్ లోపల దాక్కున్న బ్యాక్టీరియాను, తద్వారా వచ్చే దుర్వాసనను క్షణాల్లో మాయం చేసేస్తుంది. వైజాగ్ బైకర్స్ కోసం ఈ క్రేజీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కేవలం 5 నిమిషాల్లో 89 రూపాయలకే మీ హెల్మెట్ అద్దంలా మెరిసిపోవటమే కాదు, జర్మీ ఫ్రీ అవుతుంది. హాయ్ అండి, నా పేరు శ్రీబాల. మేము వైజాగ్ లోనే ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఇది పెట్టాలి అనిపించింది అంటే, మనకి బాగా మాయిశ్చర్ అనేది మనకి చాలా ఎక్కువ, మనకి హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ. సో మేము ఆల్రెడీ మా హెల్మెట్స్ పెట్టుకున్నప్పుడు మాకు హెయిర్ ఫాల్ ఉండడం, మా ఇంట్లో కూడా చాలా మందికి ఆ హెయిర్ ఫాల్, ఆ మాయిశ్చర్, ఆ స్మెల్, ఆర్డర్ అనేది ఆ హెల్మెట్ ఉండడం, అలాగే మనం పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా రిపీటెడ్ గా చిన్న చిన్న హెల్మెట్స్ పెట్టడం ఇవన్నీ చూసాం. సో దీనికి ఏదైనా మంచి ఆలోచన ఉంటుందేమో అని మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఫ్రెష్ పోర్ట్ యూనిట్స్ ఒక 2-3 ఉన్నాయి. సో అవి మేము చూసి వీళ్ళని కనెక్ట్ అయ్యాం అనమాట. సో మన ఊర్లో కూడా మనం స్టార్ట్ చేయాలి, మనం ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, సో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది మన హెయిర్ లాస్, దాని తర్వాత మన మాయిశ్చర్ చాలా, ఇప్పుడు మేము క్లీన్ చేస్తుంటే మేము ఫస్ట్ వెట్ టిష్యూతో క్లీన్ చేస్తాం మొత్తం అంతా. లోపల మనం క్లీన్ చేసినప్పుడు చాలా డస్ట్ అనేది మేము చాలా హెల్మెట్స్ లో అబ్జర్వ్ చేసాం లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి. మీరు కూడా చూడొచ్చు, మేము చేస్తున్నప్పుడు చాలా మటుకు ఎంత డస్ట్ ఉందో ఆ డస్ట్ అంతా మనం అలాగే క్యారీ ఆన్ చేస్తున్నాం జనరల్. సో అదంతా కూడా మేము అంతా క్లీన్ చేసి దాని తర్వాత హెల్మెట్ శానిటైజేషన్ యూనిట్ లో పెడతాం.
ఇది 5 minutes స్టార్టింగ్ అది మొత్తం మళ్ళీ అది డస్ట్ రిమూవ్ చేస్తుంది, లోపల ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. తర్వాత శానిటైజేషన్ ఒక 2 minutes శానిటైజేషన్ కంప్లీట్ గా స్ప్రే చేసి నాజిల్ తో మొత్తం అంతా శానిటైజ్ చేసింది. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అది కూడా లోపల ఏం జరుగుతుంది అన్నది ప్రతి యూజర్ కి తెలుస్తుంది. అలాగే మాకు టైమర్ ఉంటుంది, 5 minutes టైమ్, 5 minutes 20 seconds యాక్చువల్ గా. సో ఆ 5 minutes 20 seconds లో కూడా ఒక 2 minutes మనకి డ్రైయింగ్ అవుతుంది, 3 minutes శానిటైజేషన్ అవుతుంది. సో ఇది శానిటైజేషన్ చేసుకోవడం వల్ల మనకే మంచిది, ఎందుకంటే చాలా డస్ట్ పొల్యూషన్ లో మనం ఆల్రెడీ ఉంటున్నాం కాబట్టి చాలా తొందరగా మన హెల్త్ ని మనమే హైజీన్ గా ఉంచుకోవాలి కాబట్టి ఈ యూనిట్ అనేది ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరు కూడా ఇంత రెస్పాన్సిబుల్ గా వాళ్ళ హెల్త్ కేర్ చూసుకున్నారని మాకు ఇక్కడ అంటే చూసుకుంటాను జనరల్ గా, కాకపోతే హెల్మెట్ శానిటైజేషన్ వాళ్ళందరికీ కొత్తగా అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి ఇక్కడ మనకి కార్ అయినా 2-wheeler అయినా ప్రతిదానికి మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంది. కానీ మనం ఏదైతే హెడ్ మీద క్యారీ చేస్తున్నామో దానికి ఎక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మన వైజాగ్ లో ఎక్కడా లేదు. ప్రస్తుతానికి మేము ఇద్దరం ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలా పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక్కడ మేము 89 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం సార్. ఎస్ సార్, ఇండియాలో చాలా చోట్ల అయితే ఉన్నది. ఈ ఫ్రెష్ ఫుడ్ అనేది మన ఆంధ్ర, మేడ్ ఇన్ ఆంధ్ర. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తణుకు భీమవరంలో ఉంటుంది. సో మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తున్నారు కదా మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఇన్ ఇండియా అని. సో మేము అందుకని మన ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన యూనిట్ నే తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాము అనమాట. టైమింగ్స్ మార్నింగ్ మేము 9కి ఓపెన్ చేస్తాము, ఈవినింగ్ 9 వరకు ఉంటున్నాం సార్. సాధారణంగా హెల్మెట్ లోపల ఉండే మెత్తడి ప్యాడింగ్ను శుభ్రం చేయడం సాధ్యం కాదు. కానీ ఈ అడ్వాన్స్డ్ మిషన్ హెల్మెట్ మారుమూలల్లో దాగున్న క్రిములను సంహరించి తలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. నిత్యం బైక్స్పై ప్రయాణించే ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, కాలేజీ స్టూడెంట్స్కు ఇది ఒక వరంగా మారింది. రైడింగ్ను సేఫ్గా మాత్రమే కాదు, ఫ్రెష్గా, హెల్దీగా మార్చేస్తుంది. కేవలం 89 రూపాయలకే లభిస్తున్న హెల్మెట్ శానిటైజేషన్ సిస్టమ్ మిషన్కు వైజాగ్ వాసుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మధ్యలో హెల్మెట్ క్లీనింగ్ బాగానే ఉంది. 5 minutes అంటే క్లీన్ చేసేది 5 minutes. జనాలు వెయిటింగ్ వల్ల గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. బాగానే ఉంది క్లీనింగ్. అంటే డస్ట్ రిమూవ్ అయిపోయింది, క్రిములు గట్ట ఉంటాయి కదా మొత్తం రిమూవ్ అయిపోయింది, డస్ట్ అంతా బాగా బాగుంది. లేదు ఇన్స్టాలో చూసాను, ఇప్పుడే చూస్తాను. శ్రీకర్ అన్న, ఇది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది, విత్ 100 రూపీస్ లోపు అన్నారు. అందుకని వచ్చి చేయించుకోవడం. 1 hour అయితే పట్టింది ఇక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ కి, జనాల టైంకి. ఒకదానికి 5 minutes అన్నారు, కానీ ఒక 6 to 7 minutes కూడా కొన్ని టైం పడుతుంది. మినిమం 1 hour ఉండేలాగా వచ్చి చేసుకుంటే బాగుంటది. వచ్చింది చాలా మంది ఎక్కువసేపు పడుతుందని లైన్ లో కాసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్లీనింగ్ విషయానికి వస్తే చాలా నీట్ గానే క్లీన్ చేసింది అన్న. అవునా, అంటే హెల్మెట్ జస్ట్ వాటరే ఉండదు, వాటర్ వేపర్ ద్వారా క్లీన్ చేస్తుంది అంట. అంతే, వేపర్ వేసిన ద్వారా డస్ట్, జర్మ్స్ అవన్నీ ఆ హీట్ కి రిమూవ్ అవుతాయి అన్నారు. అంతే, అంతకు మంచి ఇంకేం ఉండదు. డస్ట్ అయితే సగానికి సగం పోయిందన్న ఆ హీట్ కి. డస్ట్ అయితే మాత్రం రిమూవ్ అయిపోయింది బాగానే. స్మెల్ కూడా నీట్ గా వస్తుంది. శానిటైజర్ వల్ల జర్మ్స్ కూడా పోతాయి అన్నారు. దానివల్ల ఉపయోగకరంగా ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ గానే ఉన్నది. మరి శానిటైజర్, పర్ఫ్యూమ్ అదంతా లేదన్న, వైజాగ్ లో ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం. రైట్, మొత్తానికి విశాఖలో ఉన్న హెల్మెట్ శానిటైజేషన్ మిషన్ వద్ద చాలా మంది 2-wheelers నడిపే వాహన చోదకులు అయితే క్యూలు కడతా ఉన్నారు. జనరల్ గా హెల్మెట్ ధరించడం వల్ల స్వెట్టింగ్ ఫామ్ అవడం వల్ల కొంతమంది తలలో దురద రావడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ కొన్ని ఇట్లాంటి సమస్యలు తలెత్తా ఉంటాయి. అయితే ఈ హెల్మెట్ శానిటైజేషన్ ద్వారా పూర్తి స్థాయిలో హెల్మెట్ చాలా క్లీన్ అవుతుంది, లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతా ఉంది. సో ఆ ధరించిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత, హెల్మెట్ ధరించిన తర్వాత కొత్తగా ఏదైతే హెల్మెట్ తీసుకుంటామో అట్లాంటి ఫీల్ అనుభవం కలుగుతా ఉంది. చాలా చక్కగా ఈ మిషన్ కూడా పనిచేస్తా ఉంది. ఇట్లాంటి మరిన్ని ప్రజలకి అందుబాటులోకి వస్తే చాలా మంచిగా శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే
హెల్మెట్ శానిటైజేషన్ కాకుండా వారు ఇచ్చే సమయంలో హెల్మెట్ మిషన్ నుంచి బయటికి తీసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అది క్లీన్ చేసి ఆ వాహన సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ప్రథమంగా 2 వీలర్స్ నడిపే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ గా ఈ ర్యాపిడో ఇట్లాంటి ఎవరైతే ఊబర్ లాంటి డ్రైవర్స్ ఉంటారో కంటిన్యూగా వాళ్ళు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. కంటిన్యూగా వాళ్ళు రైడర్స్ చేస్తూ ఉంటారు. డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాపిడో లాంటి డ్రైవర్స్ 2 వీలర్స్ నడిపే డ్రైవర్స్ చాలా మంది కంటిన్యూగా హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. వారికి ఎక్కువగా కట్టింగ్ కూడా రావడం జరుగుతుంది. సో అట్లాంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే క్లీన్ చేసుకున్న 2 వీలర్స్ ఓనర్స్ కూడా హెల్మెట్ ధరించే వారు కూడా చెప్తా ఉన్నారు. చాలా చక్కగా క్లీన్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటిది మరిన్ని ప్రజలకు అందుబాటులో రావాలని కూడా వారు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.